గైస్, వెల్కమ్ టు ప్రియాంక టాక్స్. నేను నేర్చుకుంటూ మీకు నేర్పించే వ్లాగ్స్ లో ఈ రోజు నేను చికెన్ పిజ్జా చేయబోతున్నా. ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఈ రోజు ఫుల్ వర్షం పడుతోందని చికెన్ పిజ్జా చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ దానికి కావాల్సిన వస్తువులన్నీ చూసుకుందాం. ఫస్ట్ అయితే మైదా, గోధుమ పిండితో కూడా చేయొచ్చు. మేమైతే ఇప్పుడు మైదాతో చేస్తున్నాం. బేకింగ్ పౌడర్, బటర్, చీజ్ అండ్ పిజ్జా సాస్. ఫస్ట్ అయితే మన పిజ్జా బేసిన్ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాని లోపల ఒక కప్పు మైదా వేసేసి సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగు వేసుకొని కలుపుకుందాం. మంచిగా పిండి కలిపేసుకున్నాక బటర్ తో పూసేసి 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. మీరు స్టవ్ మీద చేసుకుంటుంటే కొంచెంసేపు దాన్నే హీట్ చేసేయండి. ఓవెన్ లో అయితే మా దాంట్లో కిడ్స్ డిలైట్స్ లో CF4 ని పెట్టుకొని కొంచెంసేపు ప్రీ హీట్ అయిపోతుంది అది. ఈ గ్యాప్ లో మనం చికెన్ అయితే చేసుకునేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి మన చికెన్ ని ఫ్రై చేసుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసి కొంచెం వేగనిద్దాం. ఇంకా మనం పిజ్జా పెట్టుకునే ప్లేట్ ఎత్తుకొని దానికి బటర్ అప్లై చేద్దాం. ఇంకా మనం చేసుకున్న పిండి ఎత్తుకొని వచ్చి దాని మీద పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాము. ఇంకా చివరల్లో ఇలా అనుకోండి. ఇంకా స్పోక్ ఎత్తుకొని మొత్తం ఇలా చేసేయండి. ఇంకా మన పిజ్జా సాస్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం. మొత్తం స్ప్రెడ్ చేసేసినాక మన ఎర్రగడ్డలు, టమాటాలు, మన చికెన్ వేసేస్తాం. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఓరెగానో, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేయట్లేదు, ఎందుకంటే ఇది చికెన్ పిజ్జా కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసేసాం. ఇంకా లాస్ట్ లో చీజ్ అంతా వేసుకునేసి ఓవెన్ లో పెట్టేసుకునేద్దాం. మీరు ఓవెన్ యూస్ చేస్తుంటే టైమర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాకైతే 16 మినిట్స్ వచ్చింది. మీరు స్టవ్ వాడుతున్నామంటే 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ టైం అప్పుడు బటర్ ఒకసారి పూసుకోండి. సూపర్. ఇలాంటి డిషెస్ మేము నేర్చుకుంటూ మీకు నేర్పిస్తుంటాం. ఇలాంటి డిషెస్ మీకు రావాలంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.